హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. ఈరోజు 3 బ్యూటీ టిప్స్ గురించి చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చి అండర్ ఆర్మ్స్ అండి. అండర్ ఆర్మ్స్ బ్లాక్గా ఉంటాయి కదా, వాటిని వైట్గా ఎలా తీసుకురావాలనే దాని గురించి చూపించబోతున్నాను. సో ఇక్కడైతే మనం బాత్ టైంలో వాడే ఏ సోప్ అయినా సరిపోతుందండి. ఆ సోప్తో ఇలా స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. అండర్ ఆర్మ్స్లో ఉన్న హెయిర్ని డైలీ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రబ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఏ సోప్ అయితే వాడతామో అదే సోప్తో స్క్రబ్ చేసుకోవాలి. అండ్ స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలండి, హార్డ్గా చేసుకోవద్దు. ఎందుకంటే అండర్ ఆర్మ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అలా బాత్ అయిపోయిన తర్వాత మనం బాడీకి ఏ లోషన్స్ అయితే మాయిశ్చరైజేషన్ క్రీమ్స్ అప్లై చేస్తామో అలానే అండర్ ఆర్మ్స్ కూడా లోషన్స్ను అప్లై చేయాలండి. మాయిశ్చరైజేషన్స్ లోషన్స్ అప్లై చేయాలి. సో అప్లై చేసి ఒక 2 minutes స్క్రబ్ చేయండి హ్యాండ్తో. చాలా వైట్గా వస్తాయండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది స్లోగా, కానీ చాలా వైట్గా వస్తుంది. ట్రస్ట్ చేయండి, చాలా బాగుంటుంది ఈ రెమెడీ. సో ఈ టిప్ అయితే, ఈ బ్యూటీ టిప్ చాలా బాగుంటుంది, ట్రై చేయగలరు అనుకుంటున్నాను. సో అండ్ డైలీ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. అండ్ బాత్ టైంలో ఏ సోప్తో అయితే మనం స్నానం చేస్తామో ఆ సోప్తోనే స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజేషన్ క్రీమ్తో 2 minutes స్క్రబ్ చేసుకుంటే స్మూత్గా చాలండి. స్లోగా మన అండర్ ఆర్మ్ బ్లాక్గా ఉన్న వాళ్ళకి వైట్గా వస్తుంది. సో ట్రై చేయండి. చాలామందికి చాలా వైట్గా ఉంటుంది కదా, సో మనకెందుకు వైట్గా ఉండదు అని అనుకుంటారు కదా. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మన అండర్ ఆర్మ్స్ కూడా చాలా వైట్గా తెచ్చుకోవచ్చు. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది. సీవ్లెస్ చేసుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇలా ట్రై చేయండి. మీ అండర్ ఆర్మ్స్ చాలా నీట్గా తెల్లగా ఉంటాయి, వైట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను సెకండ్ వన్ అని చెప్పాను కదా, సెకండ్ వన్ వచ్చి రోజ్ వాటర్తో అండి. సో ఇది నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను. సో రోజు వాటర్ని మనం డైలీ 3 times మనకి ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను కాటన్ బాల్స్ని హ్యాండ్ మీద స్క్రబ్ చేస్తున్నా కదా. సో ఒక బౌల్లోకి రోజు వాటర్ తీసుకొని ఇలా కాటన్ బాల్స్తో మన ఫేస్ని 3 times కొంచెం క్లీన్ చేసుకుంటే చాలండి. చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఫేస్ ఆ రోజంతా. సో ఇలా డైలీ చేస్తే మన ఫేస్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. సో రోజు వాటర్తో ఫేస్ని చాలా క్లీన్ చేసుకోవచ్చు అండ్ వైట్గా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే థర్డ్ వన్ చూపిస్తున్నాను. సో ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను చిన్న చిన్న చేంజెస్తో చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను. సో సరిపడంత బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ షైనీ కోసం నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. సో ఇదే తీసుకోవాలండి, మిగతా ఆయిల్స్ అన్నీ కొంచెం కెమికల్ ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కోకోనట్ ఆయిల్తో అండ్ బ్రూ ప్యాకెట్ కాఫీ పొడి అండి. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. సో షుగర్ మనకి స్క్రబ్గా బాగా యూజ్ అవుతుంది అండ్ షుగర్ వల్ల స్కిన్ టైట్నెస్ వస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇది కూడా హ్యాండ్గా చూపిస్తున్నాను. సో ఇలా హ్యాండ్ మీద అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవాలండి. సో ఫేస్ మీద అప్లై చేస్తారు కదా, సో ఫేస్ మీద అప్లై చేసి స్క్రబ్ చేసుకోవాలి. సో ఇదైతే చాలా వైట్గా అవుతుందండి. సో నేను కోకోనట్ ఆయిల్ ఉంది కదా, సో అది వేయడం వల్ల ఫేస్ కూడా కొంచెం ఎక్కువగా షైనీగా ఉంది. సో అండ్ ఐస్కి అయితే అప్లై చేయొద్దండి. సో ఐస్ కస్కి అయితే అప్లై చేయొద్దు, ఫేస్ వరకు అప్లై చేసుకోండి. సో అలా మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటూ కొంచెం స్క్రబ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇది మనం అప్లై చేసుకోవడం వల్ల ఫేస్కు చాలా వైట్గా అనిపిస్తుంది. సో అలా అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా ఫేస్ మీద మనం అప్లై చేసుకోవాలి, స్క్రబ్ చేసుకోకుండా. సో అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes అలానే ఉంచుకోవాలండి, 10 minutes దాకా. సో 10 minutes ఉంచుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా వైట్గా అనిపిస్తుంది మన ఫేస్. అండ్ ఆయిల్ వేస్తాం కదా,
సో ఆయిల్ వల్ల కొంచెం ఫేస్ అంతా షైనీగా ఉంటుంది అండ్ షుగర్ వల్ల స్కిన్కి బాగా టైట్నెస్ వస్తుంది. సో ఈ 3 చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మీ ఫేస్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ వైట్గా ఉంటుంది ఫేసు. అండ్ అండర్ ఆర్మ్స్ గురించి కూడా చెప్పాను కదా, అది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.